పాకిస్తాన్ కు వెళ్లి వచ్చి తన వీడియోస్ ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్ పై ఇప్పుడు నిఘా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ కి ప్రతి ఒక్క వీడియోకి కూడా ట్రోలింగ్ పెరుగుతూ వస్తోంది. ఇటు ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా ఈయనని కూడా కంపల్సరీగా ఒకసారి శోధించాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు భయ్యా సన్నీ యాదవ్ ది. మొత్తంగా మనం చూస్తున్నాం యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై ఇప్పుడు పోలీసులు నిఘాను పెంచారు. ఇటీవల ఆయన పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. రెండు దేశాల మధ్య కూడా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నిఘా పెరిగింది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ప్రకారం ఇది ఫిబ్రవరిలో షూట్ చేసిన వీడియో అంటూ కూడా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో తాను తిరిగిన వీడియోస్ ని ఇప్పుడు చిన్నగా పోస్ట్ చేస్తున్నాను అంటూ కూడా తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి భయ్యా సన్నీ యాదవ్ పై నిఘా అయితే పెట్టారు పోలీసులు. నల్గొండ జిల్లా నూతన్కల్లోని భయ్యా సన్నీ ఇంటికి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెళ్లి అక్కడ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్ కు అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ జర్నీ చేశారు అనే దానిపై కూడా ఆరా తీశారు. టూర్ లో భాగంగా తొలిసారి పాకిస్తాన్ కు వెళ్ళా అంటూ కూడా భయ్యా సన్నీ ఇటు ఒక ఎక్సైటెడ్ గా ఫస్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన బైక్ రైడింగ్ చాలా దేశాలు తిరిగాను, అలా తిరిగిన దేశమే పాకిస్తాన్, అంతేకాని ఇంకేమీ తప్పు చేయలేదు అంటూ కూడా భయ్యా సన్నీ యాదవ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే పాకిస్తాన్ కూడా వెళ్ళాను, నాపై లేనిపోని ఆరోపణలు చేయవద్దు అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. నన్ను అనవసరంగా బలి చేయవద్దు, ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ కి వెళ్ళాను, ఫిబ్రవరిలో అప్పటికే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా రెండు దేశాల మధ్య లేవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఫిబ్రవరిలో ఆయన వెళ్ళిన వీడియోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అసలు ఆయన ఏ వీడియోస్ రిలీజ్ చేశారు, ఫస్ట్ వీడియో ఎలా ఉంది అనేది ఇవాళ రిలీజ్ చేసిన పాకిస్తాన్ వీడియోని ఇప్పుడు చూద్దాం. సో మీరు చూసుకుంటే ఇండియాలో పాకిస్తాన్ వీసా వచ్చిన ఫస్ట్ బైకర్ నేనే, ఇండియా మొత్తంలో కూడా. దానికి నేను ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది నాకు తెలుసు. సో ఆల్మోస్ట్ ఒక 8 months రైడ్ చేయకుండా ఏం లేదు, ఇంకా మొత్తం దీనికే, ఈ రైడ్ కోసం అని చెప్పేసి నేను అంకితం చేసేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు పాకిస్తాన్ ఎంబసీ నుంచి అడిగిన, సార్ నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది, ప్లీజ్ నాకు వీసా ఇస్తే వెళ్తా అంటే, మేము వీసా ఇయ్యలేము అన్నారు. నాకు మైండ్ పోయింది ఒక్కసారి. సో ఇంకా ఫైనల్లీ మనం అయితే వెళ్ళిపోబోతున్నాం పాకిస్తాన్ లోపలికి. జై శ్రీరామ్. జస్ట్ కొంచెం సేపట్లోనే, ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes అంతే. మొన్న నేనైతే ఇక్కడికి వచ్చిన నడుచుకుంటూ తిరిగిన ఇక్కడ ఏరియా అంతా. किधर भैया? गेट के पास एक आंध्रा लड़का मिला, तेलुगु वाला. अभी है? ओके ओके ओके, अभी कोई है तेलुगु वाला इधर? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇండియా ఇండియా. సో ఇది కస్టమ్స్ అనమాట, ఇది ఇండియన్ కస్టమ్స్. అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు ఒకటి చెట్లు, అవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. హౌ మెనీ ప్రైస్? 30 lakhs. इसका थोड़ा सा इधर जाके एक बार थोड़ा रेस देना इसके पास. इधर थोड़ा सा देना. नमस्ते. हैदराबाद से है? हाँ हैदराबाद. कौन सी है? बाइक BMW का. वाओ. कितने का है? 30 lakhs. 13 lakhs? 30, yeah. 30 lakhs. Yeah. Wow. कानक कितना? नवी है. ओके थैंक यू. भैया इधर एक फोटो खींच सकते हैं? इधर का इधर से सामने से खींच लो ना, ये गेट खुला इधर से, या इधर से. उधर जाके इधर लाइन के इधर अलाउ नहीं है. आप आगे बना लो तो कैमरा लगा. ओके. ఈ వైట్ లైన్కి అవతల ఫోటో దిగుతా అంటే వద్దు, పర్మిషన్ లేదు, కెమెరాలో నుంచి మా సార్ వాళ్ళు చూస్తారని చెప్పేసారు. సో ఇంకా సైడ్ కన్నా ఆపేసి దిగుదామని చెప్పేసి ఈ గేట్ పక్కన ఈ బండి. సో మీరు చూసుకుంటే
ఇండియాలో మళ్ళీ కస్టమ్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వద్దాం పదండి. నాకైతే ఇప్పటికీ కూడా టెన్షన్ గా ఉంది, మళ్ళీ అలో చేస్తారా లేదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళి ఇమిగ్రేషన్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకుందాం పాకిస్తాన్ సైడ్లో. అభి హమ్ జాకే ఇమిగ్రేషన్ और కస్టమ్స్ కంప్లీట్ కరేంగే పాకిస్తాన్ సైడ్ మే. అయ్యో, ఇది ట్రాక్టర్ పోతుంది మొత్తం దుమ్ము మీద. సో ఇప్పుడైతే మనం పాకిస్తాన్ లోపలే ఉన్నాం. పాకిస్తాన్ గేట్ కూడా క్రాస్ చేసుకొని వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి పాకిస్తాన్ ల్యాండ్ అనమాట. ఇంకా ఫస్ట్ ఇండియన్ బైక్, అది కూడా తెలంగాణ బైక్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం దుమ్ము వస్తుంది. బాబాయ్ జర సైడ్ ఈ బాబాయ్, దండం పెడతా. థ్యాంక్ యూ భయ్యా. సో ఇప్పుడు ఇది కస్టమ్స్ అనమాట. ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇండియన్ బైకర్. అరే నా గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా, ఇన్ని షాక్లోనే ఉన్నా. ఇంకా నేను ఇక్కడెక్కడైనా ఆపి వేసుకుంటా. హాయ్ इंडिया हाँ है बढ़िया. आप कैसे? फर्स्ट टाइम इंडिया वाला देखा जो बाइक पे आया हुआ है. हाँ मैं हूँ फर्स्ट इंडियन. हाँ अभी तक कोई नहीं आया. आते रहते लेकिन बाइक पे कभी. हाँ विजिटर. इस्लामाबाद, लाहौर, कराची, मुल्तान, मरी बस. फिर यहाँ से ही निकलना, वापस यहाँ से ही निकलना. हाँ BMW. क्या प्राइस इंडिया में तो 30 लाख है, 30 लाख है इंडिया में. पाकिस्तान में 1.67 करोड़ है. 1 करोड़ मोटरसाइकिल का. हाँ इधर 1 करोड़ 2 करोड़ लगभग नियरली. पाकिस्तान में 2 करोड़ का है. और ना कर BMW 2 करोड़ का तो दूसरा हमारी गाड़ी में इधर. हाँ गाड़ी. हाँ ठीक है. परेड चालू हुआ. परेड 4:30 बजे PM. ठीक है ओके. हाँ इंडिया से. थैंक यू. मेरा नाम संदीप. क्या कौन सा यूट्यूब चैनल? भैया सन्नी यादव. कराची आओगे? సో ఇక్కడైతే చూసారు కదా, ఇగో ఇట్లా ఈ బండి ఇక్కడ పెట్టేసి ఫోటో దిగడానికి అయితే మాత్రం నేను 4 years అయితే వెయిట్ చేసిన. ఒక దగ్గరికి వెళ్ళినా అనమాట. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పారు అనమాట, ఇట్లా పాకిస్తాన్ వెళ్తా అది ఇదంటే, పాకిస్తాన్ వెళ్ళలేవు నీ వల్ల కాదు అది ఇదని చెప్పారు. అప్పటికి నేను బంగ్లాదేశ్ వెళ్ళేసి వచ్చిన. నేను ఫస్ట్ ఇండియన్ బైకర్ బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చిన దాంట్లో. అయినా నేను తర్వాత పాకిస్తాన్ వెళ్తా అంటే, బంగ్లాదేశ్ అంటే ఎట్టోటా పోయించినా కానీ పాకిస్తాన్ అయితే పోలేవు నువ్వు అది ఇదని చెప్పేసి ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మాట్లాడారు అనమాట. వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంటారు. చూడండి ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను పాకిస్తాన్. 4 సంవత్సరాలు పట్టింది, బట్ ఖచ్చితంగా నేనైతే చేసి తీరుతా అని చెప్పిన, చేసి తీరినా కూడా. సో నెవర్ మెస్ విత్ BS5 అంతే. ఇంకా నాతో ఎవరన్నా నువ్వు బైకింగ్లో ఇది చేయలేవు అది చేయలేవు అన్నారంటే మాత్రం అది నా హార్ట్కి తగిలిందంటే ఇక రిజల్ట్ ఇట్టనే ఉంటుంది. సో ఫస్ట్ తెలుగు బైక్, ఈ విషయం నేను 1000 సార్లు చెప్పినా కూడా ఇదైతే తక్కువే అనుకోండి. ఎందుకంటే నేను అంత కష్టపడ్డా. 8 సంవత్సరాల నుంచి రైడ్ చేయకుండా, 8 నెలల నుంచి, 8 సంవత్సరాల నుంచి కాదు, 8 నెలల నుంచి రైడ్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ దీనికోసం అండ్ పాకిస్తాన్లో మన బైక్ పెట్టి ఎక్స్ప్లోర్ చేయడం కోసం. డన్. జై శ్రీరామ్. సో వెల్కమ్ టు పాకిస్తాన్. నాకైతే నిజంగా ఎట్లుందంటే అసలుకి చెప్పలేకపోతున్నాను నేను ఈ హ్యాపీనెస్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది. మందే ఫస్ట్ ఇండియన్. నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అది వాగుతున్నారు. సో మీరు కనుక ఈ అబద్ధ ప్రచారాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే నేనైతే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటా. మీరు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ సగం ఉండి సగం లేక మీకు ఏమీ తెలియక మీ వ్యూస్ కోసం మీరు ఇట్లాంటివి అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదన్నా ఉంటే మీరు చేయండి, కరెక్ట్ ఉంటుంది. కానీ మీ వ్యూస్ కోసం నాకు మంచిగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అని చెప్పేసి ఆ వ్యూస్ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఒక అనవసరంగా అయితే నన్ను బలి చేయకండి. నేను ఈ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, ఇటు భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడిన బైట్ ని మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఆయన పాకిస్తాన్ లో తిరిగిన ఆ విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే చేశాము. కంప్లీట్ గా చూస్తుంటే ఫిబ్రవరిలో వెళ్ళాను, ఇప్పటికీ అప్పటికి అసలు ఎటువంటి సంబంధము లేదు, కావాలని నన్ను నెగిటివ్ చేయకండి అంటూ కూడా ఆయన కమెంట్ చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి?
పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు భారత్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబర్ల పైన కూడా ఇటు నిఘా సంస్థలు కొంత ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వస్తున్న నేపథ్యంలో సన్నీ యాదవ్ పైన కూడా ఇటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా ఫిబ్రవరి నెలలో ఆయన జనరల్ గా ప్రపంచాన్ని పర్యటిస్తూ బైక్ రైడింగ్ ద్వారా వివిధ దేశాలు పర్యటిస్తూ ఉంటాడు యూట్యూబర్ సన్నీ యాదవ్. అందులో భాగంగానే తాను పాకిస్తాన్ ఫిబ్రవరి నెలలో వెళ్ళాడు. సో దీనికి ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో కూడా కొంత పాకిస్తాన్ వెళ్ళొచ్చిన యూట్యూబర్ల పైన నిఘా ఉన్న నేపథ్యంలో కొంత ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దీనిపైన సమాచారం సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో అనేక వివాదాలు ఎదుర్కొన్నటువంటి యూట్యూబర్ సన్నీ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నట్లుగా మారింది. సో ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా నూతన్కల్కి చెందినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ఆయన ఇంటికి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెళ్లి కొంత సమాచారాన్ని సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ జర్నీ చేశారు అన్న అంశాలను, ఆ టూర్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన కూడా ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జ్యోతి మల్హోత్రా ఉదంతంలో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కావచ్చు, కొంతమంది వ్యక్తులతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఏమైనా ట్రాప్ చేశారన్న కోణంలోనే కొంత ప్రాథమిక సమాచారం సేకరించడంలో భాగంగానే ఇటు యూట్యూబర్ల పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కొంత నిఘా ఏర్పాటు చేసి వారి యొక్క పాకిస్తాన్ కి వెళ్ళొచ్చినటువంటి వారిపైన మాత్రమే కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. సో దీనిపైన మాత్రం ఈ వివాదాలకు తనని లాగొద్దు అంటూ భయ్యా సన్నీ యాదవ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం బైక్ రైడింగ్ లో భాగంగానే అన్ని దేశాలను పర్యటిస్తాను, అందులో భాగంగానే పాకిస్తాన్ కు వెళ్ళాను, ఫిబ్రవరిలో వెళ్ళాను, అసలు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఒక టూరిస్ట్ గానే నేను పాకిస్తాన్ ను సందర్శించానని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను ఈ వివాదాలకి లాగొద్దు, తన పైన అసత్య ఆరోపణలు చేయొద్దు అంటూ కూడా సన్నీ యాదవ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ అంశంలో నన్ను కూడా బలి చేయదు, ఎందుకంటే జ్యోతి మల్హోత్రాతో పాటుగా మరికొంతమంది ఈ విషయంలో కొంత ఆరోపణలు ఎదుర్కొంటారు, సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సన్నీ యాదవ్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఫిబ్రవరిలో మాత్రమే తాను పాకిస్తాన్ పర్యటన బైక్ రైడింగ్ లో భాగంగానే ఒక యూట్యూబర్ గా మాత్రమే వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్లేసెస్ మాత్రమే సందర్శించానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎలాంటి పరిచయాలు కూడా లేవన్న అంశాన్ని కూడా ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని, తన అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఇప్పటికే కొన్ని వివాదాల్లో ఉన్నటువంటి సన్నీ యాదవ్ పైన ఈ పాకిస్తాన్ టూర్ అనేది కూడా కొంత వివాదాస్పదంగా మారింది. సో అందులో భాగంగానే దాని క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇట్లాంటి అంశం ఏదైతే భారత్ పాక్ సరిహద్దులో జరుగుతున్న ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు గతంలో నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కు వెళ్లి వచ్చినటువంటి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కొంత నిఘా సంస్థలు అయితే దృష్టి సారించాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే వీరిపైన కూడా నిఘా ఉంది. దానికి సంబంధించిన వీరు క్లారిటీ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్రాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సిఎస్ అది ఇటు భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించిన అప్డేట్స్. తాను ఫిబ్రవరిలో పాకిస్తాన్ కు వెళ్ళినట్టు, అప్పటికి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమీ కూడా ఇటు ఇండియాలో జరగలేదు, అప్పటికి రెండు దేశాల మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ లేవు, తనని కావాలని నెగటివ్ చేయొద్దు అంటూ కూడా భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో తాను పాకిస్తాన్ కి వెళ్ళిన టైంలో ఫస్ట్ ఇండియన్ బైకర్ గా తాను ఒక రికార్డు నమోదు చేశాను, తెలంగాణ నుండి తెలంగాణ బైక్ ను తీసుకువెళ్లాను, అక్కడ హెల్మెట్ మీద కూడా ఇండియా ఫ్లాగ్ ను పెట్టుకునే వెళ్ళాను అంటూ కూడా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఎంత ఎక్సైటెడ్ గా కనిపించారో యాజ్ అ ఫస్ట్ బైకర్ అందరికీ కూడా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో రిలీజ్ చేసినప్పటి నుండి ఈయన మీద ట్రోలింగ్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ట్రోలింగ్స్ ఎక్కువైపోవడం, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈయన మీద నిఘా కోసం అడగటం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే పాకిస్తాన్ నుండి ఎవరెవరైతే తిరిగి ఇండియాకి వచ్చారో వాళ్ళందరినీ కూడా నిఘా వర్గాలు వెళ్లి సర్చ్ ఆపరేషన్స్ ను నిర్వహించాయి. అలానే
అలానే ఒక స్పెషల్ ఫోర్స్ ఇటు భయ్యా సన్నీ యాదవ్ ఇంటికి కూడా వెళ్లి అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి భయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. దాంట్లో క్లియర్ గా కూడా అందరూ కావాలని నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు తాను ఫిబ్రవరిలో ఈ ట్రిప్ వేశాను, ఇప్పుడు కాదు. ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య ఇటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. పెహల్గాం అటాక్ కు అంతకంటే ముందే ఈ వీడియోస్ ను రికార్డ్ చేశాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.